ఎస్ఎంపి రిక్రూట్మెంట్ 2025 శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ కోల్కతాలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి, పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ పబ్లిష్ అయిన డేట్ వచ్చేసి 15/9/2025. సో దీంట్లో పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ ఇంకా డిఫరెంట్ స్ట్రీమ్స్లో ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్ P&E డివిజన్ హెచ్డిసిలో 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఫినాన్స్ డిపార్ట్మెంట్లో 1 వేకెన్సీ అండ్ హెచ్డిసి సేఫ్టీ డిపార్ట్మెంట్లో 1 వేకెన్సీ. సీనియర్ ఆఫీస్ అసిస్టెంట్ సెక్రటరీ 1 వేకెన్సీ ఉంది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇంకా మెటీరియల్స్ మేనేజర్ డిప్యూటీ మెటీరియల్స్ మేనేజర్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి లాస్ట్ డేట్ టు అప్లై 24th of October 2025 ఇస్ ద లాస్ట్ డేట్ టు అప్లై. సో ఇక్కడ డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇక్కడ కోల్కతా, న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, సో ఈ పర్టికులర్ ఏరియాస్లో మాత్రమే ఉండడం జరుగుతుంది. సో డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది అఫీషియల్గా ఇంకా డిస్క్లోజ్ చేయలేదు. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే ఈ పర్టికులర్ వెబ్సైట్కి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. smp.smport.kolkata.inకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. సో కమింగ్ టు ద డెసిగ్నేషన్, సో ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ డెసిగ్నేషన్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ 50,000 to 1,60,000 ఉంటుంది. బేసిక్ పే 3 వేకెన్సీస్ ఉన్నాయి. 1 ఫర్ ఓబీసీ, 2 ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ బీటెక్ చదివి ఉండాలి. సో డిగ్రీ ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్. సో ఈ 3 పర్టికులర్ స్ట్రీమ్స్లో మీకు పర్మనెంట్ డిగ్రీ ఉంటే బీటెక్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇది డిజైరబుల్ అండి, బట్ నాట్ మ్యాండేటరీ. 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇట్ విల్ బీ యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. బట్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పర్టికులర్ వేకెన్సీస్కి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ ఫినాన్స్ డివిజన్లో సేమ్ హెచ్డిసి అంటారు, 1 వేకెన్సీ ఉంది. అది కూడా ఓబీసీ కేటగిరీకి. సో ఇక్కడ సిఏ చదివి ఉండాలి. 2 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్ డిజైరబుల్ బట్ నాట్ మ్యాండేటరీ. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో 1 వేకెన్సీ ఉంది. అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ. సో ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఉండి 2 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో దట్ ఈస్ అ కన్స్ట్రైంట్. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి సీనియర్ అసిస్టెంట్ సెక్రటరీ అఫీషియల్ లాంగ్వేజ్ డిపార్ట్మెంట్ వచ్చేసి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ 50,000 to 1,60,000 ద పే స్కేల్. 1 వేకెన్సీ ఉంది. అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీకి. సో ఇక్కడ ఎంఏ చదివి ఉండాలి. ఎంఏ మస్ట్ బీ అండ్ ఎంఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్, or MA Honours in English with a degree or postgraduate in Hindi. So ఈ పర్టికులర్ డివిజన్లో మీకు డిగ్రీ ఉంటే must have 5 years of experience in terminological works in Hindi and translation works from English to Hindi. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి డెప్యూటీ మెటీరియల్స్ మేనేజర్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ డిగ్రీ వచ్చేసి ఎలక్ట్రికల్ డివిజన్లో డిగ్రీ ఉండాలి. సో డెప్యూటీ మెటీరియల్ మేనేజర్ మెటీరియల్ మేనేజ్మెంట్ డివిజన్లో కేడిఎస్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ అండి, 2 వేకెన్సీస్ ఉన్నాయి. 2 వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి ఈ పర్టికులర్ వేకెన్సీస్ అండి. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఆర్ ఈక్వాలెంట్ ఇన్ మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో మీకు డిగ్రీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ అనేది డిజైరబుల్. అండ్ 2 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. డిజైరబుల్ బట్ నాట్ మ్యాండేటరీ. సో ఇక్కడ మీకు ఎలక్ట్రికల్ మెకానికల్ స్ట్రీమ్లో లేదా ఈసీ స్ట్రీమ్లో ఒకవేళ డిగ్రీ ఉంటే బీటెక్ వారికి ఈ పర్టికులర్ వేకెన్సీస్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. అండ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలంటే లింక్ ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో మినిమం ఏజ్ క్రైటీరియా 18 years అండ్ మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా ఇస్ 30 years. సో ఏజ్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 1/9/2025 ప్రకారం 30 years లోపు ఉంటే ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. SC/ST కేటగిరీ వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ కేటగిరీ వారికి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, PWD కేటగిరీ వారికి 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఆఫ్ ది బోర్డ్ వారైతే 55 years ఆఫ్ ఏజ్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళచ్చు లేదా ఫస్ట్ పిన్ కామెంట్లో లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ అప్రాక్సిమేట్గా 50,000 నుంచి స్టార్ట్ అవుతుంది బేసిక్ పే. అండ్ అన్ని అలవెన్సెస్ కలుపుకొని ఇన్హాన్స్ శాలరీ పర్ మంత్ వచ్చేసి 92,095 రూపీస్ వరకు ఉంటుంది, ఆల్ ది అలవెన్సెస్ పుట్ టుగెదర్. అండ్ ఇక్కడ సెలెక్షన్ క్రైటీరియా స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది. సో ఫస్ట్గా ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ ఇంకా డివిజన్ ఇంకా ఈ పర్టికులర్ డెప్యూటీ మెటీరియల్ మేనేజ్మెంట్ మేనేజర్ ఈ పర్టికులర్ వేకెన్సీస్కి
స్ట్రక్చర్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి టోటల్గా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 130 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. టైం ఫ్రేమ్ 120 minutes, 130 క్వశ్చన్స్ అండ్ టోటల్ మార్క్స్ ఆర్ 180 మార్క్స్. దాంట్లో జనరల్ ఇంజనీరింగ్ సెక్షన్కి టోటల్గా 50 క్వశ్చన్స్ అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 marks, 100 marks, and reasoning 20 questions 20 marks, quantitative aptitude 20 questions 20 marks, general awareness 20 questions 20 marks, English language 20 questions 20 marks. Total 130 questions, 180 marks is the time, 180 marks is the maximum marks, and ikkada duration vachesi 120 minutes. ఒకవేళ అసిస్టెంట్ మేనేజర్ ఫినాన్స్ డివిజన్లో మీరు అప్లై చేస్తుంటే వారికి సేమ్ ఇస్ ద క్రైటీరియా. టెక్నికల్ డొమైన్లో 50 క్వశ్చన్స్ అడుగుతారు, 100 marks, అండ్ యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంకా జనరల్ అవేర్నెస్ ఈ సెక్షన్ క్యారీ 20 questions అండ్ 20 marks ఈచ్. టోటల్గా 120 minutes, 130 questions అండ్ 180 marks ఇస్ ద మ్యాక్సిమం మార్క్స్. సో ఇది క్రైటీరియా అండి. సో డిపెండ్స్. ఇప్పుడు అసిస్టెంట్ మేనేజర్ డిఫరెంట్ స్ట్రీమ్స్ కూడా సేమ్ ఇస్ ద ప్యాటర్న్. అండ్ ఒకవేళ సీనియర్ అసిస్టెంట్ సెక్రటరీ అఫీషియల్ లాంగ్వేజ్కి మీరు అప్లై చేసి ఉంటే వారికి మొత్తం ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్గా ఉంది. రీజనింగ్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, ఇంగ్లీష్. సో ఇక్కడ రీజనింగ్లో 30 questions 30 marks ఇస్తారు, 30 questions 30 marks, అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 35 questions 35 marks, జనరల్ అవేర్నెస్ 35 questions 35 marks, హిందీ లాంగ్వేజ్ 50 questions 50 marks. టోటల్ టైం ఫ్రేమ్ 120 minutes, 180 questions, 180 marks. సో ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. దేర్ విల్ బి 1/4 of నెగిటివ్ మార్కింగ్ ఫర్ MCQs. For each wrong answer will be deducted, 1/4 of mark will be deducted. సో క్వశ్చన్స్ విల్ బి ఆబ్జెక్టివ్ బేస్డ్ ఉండడం జరుగుతుంది. సో సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఫస్ట్గా ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది అండ్ పారా 3. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ విల్ బి తర్వాత ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో ఆన్లైన్ టెస్ట్లో మెరిట్లో దే విల్ బి కాల్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ది డాక్యుమెంట్. సో వెరిఫికేషన్ ఆఫ్ ది డాక్యుమెంట్ అయిపోయాక మీకు ఇంటర్వ్యూ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూ వచ్చేసి టోటల్గా 20 marksకి ఉండడం జరుగుతుంది. టోటల్గా 200 marks ఇస్ ద టోటల్ స్కోర్. 200 marksకి 180 marks అనేది రిటన్ ఎగ్జామినేషన్ అండ్ 20 marks అనేది ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూ మార్క్స్ వెయిటేజ్ వచ్చేసి 20 marks అండి. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి 500 rupees ప్లస్ 18% ఆఫ్ GST అండి, అదర్ దెన్ SC ST PWD కేటగిరీ వారికి. ఒకవేళ SC ST PWD కేటగిరీ వారికి అయితే 100 rupees ప్లస్ 18% ఆఫ్ GST. రిమెంబర్ లాస్ట్ టు అప్లై వచ్చేసి 24/10/2025. సో ఇది లాస్ట్ డే టు అప్లై. సో ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంటే గివ్ ఏ ట్రై. బట్ మీరు ఒకవేళ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటే మాత్రం కోల్కతా, న్యూఢిల్లీ, ముంబై, చెన్నై. సో ఇవి మాత్రం సెంటర్స్ అండి. సో నియరెస్ట్ తెలుగు స్టేట్స్కి అయితే చెన్నై ఈజ్ ద నియరెస్ట్ సిటీ టు గివ్ ఎగ్జామ్. సో మేబీ న్యూఢిల్లీ కూడా ట్రావెలింగ్ తొందరగా ఉంటుంది కాబట్టి చెన్నై హార్డ్లీ 12 hours ఉంటుంది. సో చెన్నై ఆప్ట్ చేసుకోండి. సో వెన్యూ వచ్చేసి మీరు ముందే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్లో ఉంటుంది. డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వారు మీరు అప్లై చేశాక ఈమెయిల్కి పంపించడం జరుగుతుంది. బట్ రిమెంబర్ లాస్ట్ టు అప్లై ఈజ్ 24/10/2025 ఇది లాస్ట్ టు అప్లై. ఒకవేళ మీకు ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ లేకపోతే ఖచ్చితంగా ఎవరైతే బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో వారికి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి బిఫోర్ 24th of October 2025. అండ్ ఒకవేళ ఎయిదర్ ఇన్ఫర్మేషన్ అయినా షేర్ చేయండి లేదా వీడియో అయినా షేర్ చేయండి. అండ్ ఇలాంటి జాబ్ అప్డేట్స్ గురించి యూ కెన్ జస్ట్ గో త్రూ జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్. డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. thumbnail చూడగానే మీకు అర్థమైపోతుంది ఎటువంటి నోటిఫికేషన్ అనేది. జస్ట్ గో త్రూ thumbnail. కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే హ్యావ్ ఎ నోట్ ఆన్ ఇట్, ఖచ్చితంగా అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.